హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఎగ్ దోశ ఎలా వేయాలో చేసి చూపించబోతున్నానండి. ముందుగా ఇలా దోశల రుబ్బు ఉంటుంది కదా, దానిని 1.5 టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా రౌండ్గా. మరీ పలచగా చేసేయకూడదు, ఒక మీడియం సైజ్ మందాన వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీదకి మనం రెడీగా పెట్టుకున్న ఎగ్ని కొట్టేసుకోవాలండి. మనం వేరే దాంట్లో బీట్ చేసి కలిపినా పర్వాలేదు, నేనైతే దీని మీదే ఇలా వేసేస్తున్నాను. నేను ఒక ఎగ్ తీసుకుంటున్నాను. ఇలా ఒక ఎగ్ని వేసుకొని మొత్తాన్ని ఒకసారి స్ప్రెడ్ చేసేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీని మీదకి టేస్ట్కి తగ్గ మసాలా కారాన్ని వేస్తున్నాను. నేనైతే కారం ఇంకా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను, అలా కొంచెం సాల్ట్, అలాగే పెప్పర్ కూడా కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేసుకుందాము. సాల్ట్ సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది, చిటికెడు అయితే సరిపోతుంది. అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా కూడా వేసేసుకున్న తర్వాత కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మొత్తాన్ని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలిపేటట్టు కలుపుకోవాలి, ఎందుకంటే అందులో సాల్ట్ మసాలా అన్నీ పట్టాలి కదా. ఇలా ఒకసారి లైట్గా అట్ల కాడ ఉంటుంది కదా పెన్ను, అట్ల కాడతో ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీన్ని టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈవెన్గా కాలుతుందనమాట. ఇలా టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసుకొని ఒక 1 మినిట్ ఉంచితే సరిపోతుంది, ఎక్కువగా ఉంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండేటటువంటి ఎగ్ దోశ అనేది రెడీ అయిపోతుందన్నమాట. మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. మీరు కూడా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.